వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో సొంతింటి కళ ప్రతి ఒక్కరికి ఇల్లు కొనాలని కోరిక ఉండేది. కానీ ఇల్లు కొనాలన్న అనేది ఒక స్కామ్ అని రేవంత్ గారు చెప్పారు. ఎందుకు రేవంత్ గారు ఈ మాట అన్నారనేది రేవంత్ గారితోనే తెలుసుకుందాం. సో ఒకసారి మన రేవంత్ గారితో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. ఎస్ సార్, మీరు ఇందాక ఒక మాట అన్నారు, హోమ్ కొండం అంటే ఇల్లు కొండం అనేది ఒక స్కామ్ అంటూ మీరు చెప్పడం జరిగింది. ఆ స్కామ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారు? సో బేసిక్గా స్కామ్ మనం చేయట్లేదు, స్కామ్కి గురవుతున్నాం కాబట్టి. సో బేసిక్గా స్కామ్లో మనకు తెలియకుండా మనమే భాగమైపోతున్నాం కాబట్టి, మనకి తెలియకుండానే మనమే ప్రభుత్వ వ్యతిరేక చర్యల్లో పాల్గొంటున్నాం కాబట్టి, మనం కష్టపడి ఎంతో వైట్ మనీని సంపాదిస్తాం, కష్టపడి టీడీఎస్లు కడతాం, ఇన్కమ్ ట్యాక్స్లు కడతాం. దాని డబ్బును మనం ఏం చేస్తాం, బ్యాంకు నుంచి విత్డ్రా తీసుకెళ్ళి దాన్ని బ్లాక్ అమౌంట్ కింద కన్వర్ట్ చేసి వాడికి గట్టి ఏదేదో చేస్తాం. ప్రీ లాంచ్ ఆఫర్లు అంటాం, దాంట్లో మోసపోతాం. మన ఎలిజిబిలిటీ ఏంటో చెక్ చేసుకోకుండా హోమ్ లోన్లు తీసుకుంటాం, దాంట్లో ఇరుక్కుపోతాం. ఒక లూప్లో ఇరుక్కుని మన జీవితం మనమే పాడు చేసుకుంటాం. అంటే ఆఫర్స్ అని పెడుతున్నారు కదా సార్, ఏ హోమ్ అయినా కానీ. కానీ బిల్డర్స్ వాళ్ళు ఇక్కడ ఆఫర్ ఉంది, ప్రీ లాంచ్ కాక పక్కన పెట్టండి, వేరే స్టాండర్డ్ అపార్ట్మెంట్ అయినా కానీ ఇక్కడ ఆఫర్ ఉంది, ఇక్కడ మీరు కొంటేనే ఏ ఫ్లోర్ కాంటే ఆఫర్ కొంటే ఇంత పర్సెంట్ ఉంది, మీరు ఇంత కమ్మాము విత్ ప్రూఫ్తో సహా వాళ్ళు డాక్యుమెంటేషన్ చూపిస్తారు. ఇక్కడ వ్యాపారం చేసేవాడు ఎన్ని లెక్కలు అని చెప్తాడండి. ఓకే, ఇప్పుడు మీరు వ్యాపారం చేసేటప్పుడు మీ వ్యాపారం గురించి మంచి విషయాలు చెప్తారని చెడు విషయాలు చెప్తారా? పాజిటివ్, ఓన్లీ పాజిటివ్ చెప్తారు కదా. ఇన్ ద సేమ్ వే ఎవరిదైనా కండిషన్స్ అది. సో బేసిక్ అసలు ఇల్లు కొనడం తప్పు కాదు. ప్రతి ఒక్క సామాన్యుడి యొక్క కళ ఏంటి అంటే ఒక అందమైన ప్రశాంతమైన ఇల్లు కొనుక్కోవడమే జీవితానికి ఒక కళ. సో బేసిక్గా ఆ ఇంట్లో వాడు ఎన్నో కళలు అంటూ ఉంటాడు. సంతోషంగా కుటుంబంతో నవ్వుతూ ప్రశాంతంగా గడపాలనుకుంటాడు. దాని కనుక సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోతే అదే ఇంట్లో బాధలు ఏడుపులతో దెండైపోతూ ఉంటుంది. సో బేసిక్గా మనం కొన్ని పారామీటర్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నేను ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అసలు ఇల్లు కొనాలంటే మన ఎలిజిబిలిటీ ఏంటో చెక్ చేయాలో చెప్తాను. ఆ తర్వాత ఏమేమి స్కామ్స్కి పాసిబిలిటీ ఉందో చెక్ చేసుకోమని చెప్తాను. సో క్లియర్గా వీడియో అంతా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి పర్చేస్ టు ఇన్కమ్ రేషియో అనేది ఒకటి ఉంటుంది. మీరు ఎంతైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో ఆ ఇంటి యొక్క విలువ డివైడెడ్ బై యువర్ యాన్యువల్ ఇన్కమ్. ఓకే, ఇప్పుడు ఆ ఫిగర్ మనం చేసినప్పుడు మనకు అది 4 అనే ఫిగర్ రావాలి. దానికంటే బిలో ఉన్నట్లయితేనే 4 అండ్ బిలో అంటే 4, 3.5, 3.85 ఏదైనా ఉండనియండి. దాని బిలో ఉన్నప్పుడు మాత్రమే యూఆర్ ఎలిజిబుల్ టు బై ఏ హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 80 lakh హోమ్ ఇల్లు కొంటున్నారు అనుకోండి, మీ యాన్యువల్ ఇన్కమ్ 20 lakhs అయి ఉండాలి. అప్పుడు మీరు ఆ టోటల్ ప్రాపర్టీ వాల్యూ డివైడ్ బై యువర్ యాన్యువల్ ఇన్కమ్ అది 4 అండ్ బిలో ఫిగర్ కింద వస్తుంది. అంటే 20 lakhs అంటే అబోవ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు 80 lakhs హౌస్ కొనడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎందుకు? మీరు ఒక 80 lakhs ఇల్లు కొనాలి అని అంటే 16 lakhs 20% డౌన్ పేమెంట్ కట్టాలి. సో ద రెస్ట్ ఆఫ్ 65 lakhs అప్రాక్సిమేట్గా ఏదో ఫిగర్ ఉంటుందో దానికి ఈఎంఐకి వెళ్తారు. 65 lakhs ఈఎంఐకి వెళ్ళినప్పుడు మీకు వచ్చేటువంటి మంత్లీ పేమెంట్ ఎంత వస్తుంది? హియర్ అండ్ దేర్ ఒక 60,000 వరకు రావచ్చు. సో 2 లక్షల జీతం సంపాదించే ఒక వ్యక్తికి 60,000 ఈఎంఐ పోను, ఇంటి ఖర్చులు కానీ పిల్లల స్కూల్ ఫీజులు కానీ ఇవన్నీ పోను, ఆయనకు సంబంధించిన పర్సనల్ ఎక్స్పెన్సెస్ మంచి చెడులు సరదాలు అన్నీ పోను, భవిష్యత్తు కోసం ₹1 దాచిపెట్టుకోగలుగుతాడు. సార్ ఇంకోటి సార్, ఇక్కడ ఇల్లు కొనడం తర్వాత ఈ క్యాలిక్యులేషన్ చెప్పారు, ఇల్లు కొనిన తర్వాత దానికి రిజిస్ట్రేషన్ కాస్ట్ అంటూ ఒకటి ఉంటుంది, హిడెన్ కాస్ట్. ఎస్, హిడెన్ కాస్ట్ అది కనిపించదు. అండ్ సెకండ్ ఇంటీరియర్స్. ఇంటీరియర్స్ వస్తుంది, ఇంటీరియర్ ఫర్నిచర్ ఇంకోటి ఉండేది యాడ్ ఆన్ అవుతుంది, మెయింటెనెన్స్ వస్తుంది, అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ పక్కన పెట్టండి, రిజిస్ట్రేషన్ కానీ మొత్తం ఇవన్నీ కింద. సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని అంటారు? సో బేసిక్ ఎప్పుడైనా మనకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేవి హియర్ అండ్ దేర్ 7% వరకు పడతాయి. ఇంకా జిఎస్టీ అయితే అది అడిషనల్, అంటే మనం కంప్లీట్ అయిన తర్వాత ఉండదు, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు అయితే జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. సో బేసిక్ ఇవన్నీ మళ్ళీ అడిషనల్ కాస్ట్ కింద పడతాయి. మనం ఎప్పుడైనా ఎస్ఎఫ్టీ ఎంత పడుతుంది అని అంతవరకు కొనుక్కుంటాం, కానీ తర్వాత ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవన్నీ ఎంత పడతాయని మనం కనుక్కోం. అది కనుక్కోకపోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఫైనల్ గా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జ్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు చెప్పిన ఇంటీరియర్స్ అయి ఉండొచ్చు. వీటి కోసం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పర్సనల్ లోన్కి వెళ్తున్నారు. మళ్ళీ వాళ్ళు పర్సనల్ లోన్ తీసుకొని మోస్ట్ కామన్ గా జరిగే పర్సనల్ లోన్ తీసుకొని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ప్లస్ ఇంటీరియర్స్ ఈ రెండింటికి కూడా ఖర్చు పెడుతున్నారు. సో బేసిక్ అసలు నేను చెప్పిన ఈ పారామీటర్స్ అన్ని కలిపి మీకు 4 బిలో నెంబర్ ఉంటేనే ఫస్ట్ మీరు ఇల్లు కొనడానికి ఎలిజిబుల్. దాని అబౌవ్ ఉంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు బై ఏ హౌస్. అండ్ నెంబర్ 2, యువర్ ఈఎంఐ షుడ్ నాట్ క్రాస్ 40% ఆఫ్ యువర్ టోటల్ యాన్యువల్ ఇన్కమ్. అది దాటినాక మీరు ఎలిజిబుల్ కాదు. ఈ 2 ఫిగర్లు మీరు ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు పొర్రపాటున కూడా అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ జోలికి పోకండి. సో బేసిక్గా యావరేజ్ ఎనీ గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ టైం 4 to 6 years ఆఫ్ టైం పడుతుంది. మీరు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఎర్లీ ఏజెస్లో కొంటేనే, ఆ బిల్డింగ్ యొక్క ఎర్లీ ఏజ్లో కొన్నప్పుడు మీకు డిస్కౌంటెడ్ వాల్యూకి ఇస్తామని చెప్తారు. కాబట్టి చాలా మంది వెళ్ళి ఇనిషియల్గా అడ్వాన్సులు కట్టేస్తారు. అక్కడ భూమి పూజ కూడా జరగదు. వాడేదో ఒక బ్రౌచర్ ప్రింట్ చేసుకొని 4 డబ్బాలు కొట్టేసుకొని దిస్ ఈజ్ అవర్ లేఅవుట్ అని చెప్పేసి బయటకు వచ్చేస్తాడు. ఇది ఇక్కడ స్కై స్క్రాపర్ కడుతున్నాం అని చెప్పి వస్తాడు. ఇదే మీ ఇల్లు అంటాడు. జస్ట్ ఆ బ్రౌచర్ మీదనే అక్కడ బతికేసాం, కాపురం చేసాం, పిల్లలు పుట్టారని చూపిస్తున్నాడు. సరే వాడి వ్యాపారం వాడు చేశాడు, అది వాడి వృత్తి ధర్మం, అది వాడు చేశాడు. కానీ ఇక్కడేమవుతుంది, ఇక్కడ సరే నిజంగానే కట్టాడని అనుకుందాం, కట్టడం మొదలు పెట్టాడు, హీస్ జెన్యూన్, హీ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ అని అనుకుందాం. ఇట్ విల్ టేక్ 4 to 6 years ఆఫ్ టైమ్ టు హ్యాండ్ ఓవర్. సో ఈ లోపల మీరు ఏం చేస్తారు, ఏదో 10% 20% డౌన్ పేమెంట్ కట్టేసి మిగతాది బ్యాంక్లో ఈఎంఐకి వెళ్ళిపోతారు. బ్యాంక్ వాడు ఏం చేస్తూ ఉంటాడు, స్టేజ్ వైజ్గా స్లాబ్ వైజ్గా ఇంత అమౌంట్ అని చెప్పేసి రిలీజ్ చేస్తూ ఉంటాడు లోన్ అమౌంట్ని.
సో ఒక్కసారి ఒక అమౌంట్ డిస్పర్స్ అయింది అని అంటే బ్యాంక్ దగ్గర నుంచి దానికి ఇంట్రెస్ట్ పట్టడం మొదలు పెడుతుంది. మీరు ఈఎంఐ కట్టడం మొదలు పెట్టరు అంతే, దానికి వడ్డీలు పట్టడం మొదలు పెడుతుంది. 4 ఏళ్ల పాటు మీరు దాన్ని అంతే వదిలేస్తే వడ్డీలు పెరిగిపోయి చాలా పెద్దగా మారుతుంది. సో యూజువల్లీ మనం ఏం చేస్తాము అంటే వీడు ఎట్లాగో హ్యాండ్ ఓవర్ చేస్తాడు కదా అనే ఉద్దేశంతో ఐదర్ వీ విల్ పే ఇంట్రెస్ట్ ఇన్ బిట్వీన్ ఆర్ విల్ ఆస్ ద బ్యాంకర్ టు స్టార్ట్ ద ఈఎంఐ ఆల్సో, ప్యారలల్గా స్టార్ట్ చేయండి అని. అండ్ బ్యాంకర్ కూడా మాక్సిమం లిమిట్ ఇస్తాడు, ఇంత లిమిట్ తర్వాత ఈఎంఐ విల్ బి ఆటోమేటిక్లీ స్టార్టెడ్ అని చెప్పేసి. సో దీనివల్ల ఏమవుతుంది, మీకు వాడు డిలే చేయటం వల్ల మీరు బయట రెంట్ కడుతూ ఉంటారు ఒకవైపు, మీరు ఇంకొక వైపు కొత్త ఇంటికి ఈఎంఐ కూడా కడతారు. ఇప్పుడు ఈఎంఐ కడుతూ సర్వే అవ్వడమే కస్టమర్ అని అనుకుంటే ప్యారల్గా రెంట్ బయట కూడా పే చేయడం వల్ల మీరు ఎక్కువ ఇబ్బందులకు నెట్టబడుతున్నారు. అదే పర్టికులర్గా రిటైర్మెంట్ డబ్బులు వచ్చిన వాళ్ళు కూడా ఈ పనులు చేస్తూ ఉంటారు. రిటైర్మెంట్ డబ్బులు వచ్చినాయి కదా దాన్ని రెంట్కి ఇద్దామనే ఉద్దేశంతో, లేకపోతే వాళ్ళే ఉందామనే ఉద్దేశంతో వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళి అక్కడ కట్టేస్తూ ఉంటారు. సార్ ఇక్కడ కొంతమంది అదే ప్రీ లాంచ్ కింద కొంతమంది టోకెన్ అమౌంట్ తీసుకున్న ఆ ఇల్లు అలా హోల్డ్ చేసుకుని మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత బ్యాంక్ లో ఆ ఫెసిలిటీ తీసుకొచ్చాను అంటారా? సహజంగా అసలు ఆప్షన్ ఉండదు. ఎప్పుడైనా కానీ స్టేజ్ వైజ్ గానే డిస్బర్స్మెంట్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు. మొత్తం హ్యాండ్ ఓవర్ చేసాకే బ్యాంక్ లో డిస్బర్స్ అవుతుంది అంటే బిల్డర్ ఒప్పుకోడు. బిల్డర్ విల్ నాట్ యాక్సెప్ట్. బిల్డర్ ప్రీ లాంచ్ సేల్స్ ఎందుకు చేస్తాడు? వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి సరిపడా కన్స్ట్రక్షన్ కి బుకింగ్స్ చేసేస్తే స్లాబ్ వైజ్ గా కస్టమర్లు డబ్బులు పంపించేస్తారు. ఆ డబ్బులతో మనం బిల్డింగ్ ని కంప్లీట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అతను ప్రీ లాంచ్ చేసేది. లేకపోతే ప్రీ లాంచ్ చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి ఇంకేం అవసరం లేదు కదా. టోకెన్ అమౌంట్ అసలు ఏం అవసరం లేదు, వాళ్ళకేం అవసరం లేదు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? టోకెన్ అమౌంట్ సరిపోవు వాళ్ళకి. వాళ్ళు చేయడానికి గల కారణం ఏంటి అంటే ఎర్లీ ఏజెస్ లో డబ్బులు వస్తే వాళ్ళ పెట్టుబడి తగ్గుతుంది కాబట్టి వాళ్ళు వడ్డీకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి. సో బేసిక్ గా ఎవడైనా అసలు ఒక ప్రీ లాంచ్ మొదలు పెట్టినప్పుడు మోసం చేయాలనే ఉద్దేశంతో మొదలు పెట్టడు. ఎవరైనా మొదలు పెట్టేటప్పుడు ఒక మంచి క్లారిటీ తోటి ఇట్లా చేద్దామని దిగుతాడు. వాడు అనుకున్న బుకింగ్స్ రానప్పుడు, ఆ బుకింగ్స్ చేసుకున్న వాళ్ళు డబ్బులు పే చేయనప్పుడు ఆ బిల్డర్ అప్స్కాండ్ అవ్వాల్సి వస్తుంది. ఏ బిల్డర్ కూడా మోసం చేయాలని డైరెక్ట్గా దిగడు. సో బేసిక్గా మనకి తెలియకుండానే ఇప్పుడు కస్టమర్స్లో ఉండే వాళ్ళల్లో ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద కస్టమర్స్ బుకింగ్లు చేసుకోకపోయినా మనమే నష్టపోతాం, చేసుకునే వాళ్ళు డబ్బులు సరే కట్టకపోయినా నష్టపోతాం. బిల్డరే మోసం చేయని అవసరం లేదు. సో దేర్ ఈస్ వెరీ హై ప్రాబబిలిటీ మనం దెబ్బతింటానికి ప్రీ లాంచ్లో. బిల్డర్ ఎప్పుడు మోసం చేయడానికి దిగడు. దేర్ ఆర్ ఓన్లీ 1 or 2 పీపుల్ ఉంటారేమో. అదేంటి తులసి వనంలో గంజాయి మొక్క అంటారు కదా, అట్లాంటి ఒక్కడే ఉంటాడు. మొత్తం వనాన్ని మనం చెడ్డదని అనకూడదు, కానీ వాళ్ళ టైం బ్యాడ్ వల్ల వాళ్ళకి డిలేలు జరుగుతూ ఉంటాయి. పేమెంట్ టైంకి రాకపోవడం వల్ల, మధ్యలో సడన్గా మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల, మనకు సీజన్ని బట్టి సిమెంట్ ప్రైస్ పెరిగిపోతూ ఉంటుంది, సీజన్ని బట్టి సిమెంట్ ప్రైస్ తగ్గుతుంది, సీజన్ని బట్టి ఇసుక ప్రైస్ పెరుగుద్ది, సీజన్ బట్టి ఇసుక ప్రైస్ తగ్గుతుంది. దానివల్ల డిలేలు జరుగుతాయి బై డిఫాల్ట్గా. కానీ డిలే జరగడం వల్ల మీరు దానికోసం పే చేస్తున్న వడ్డీలు ఎంత? ఒకవైపు ఇక్కడ ఇంట్రెస్ట్లు కట్టుకోవడం, రెంట్లు కట్టుకుంటూ, ఒకవైపు బ్యాంకర్ దగ్గర తీసుకున్నటువంటి లోన్కి మీరు ఈఎంఐలు కట్టుకుంటూ లేకపోతే ఇంట్రెస్ట్లు పే చేసుకుంటూ మీరు ప్రెషర్లోకి నెట్టబడతారు. సో సాధ్యమైనంత వరకు ఎప్పుడైనా సరే కంప్లీట్ అయిన దాన్ని అడాప్ట్ చేసుకోవడం ట్రై చేయండి. అది ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మీరు చూసేది ఏంటి? కంప్లీట్ అయితే ప్రైస్ ఎక్కువ ఉంటుందని చూస్తారు. అది కంప్లీట్ అయ్యే లోపల మీరు ఎంత వడ్డీలు పోగొట్టుకుంటారో లెక్కేసారా? మరి వడ్డీలు లెక్కేస్తే ఫైనల్గా వచ్చే లెక్క అదే కదా. సో సాధ్యమైనంత వరకు ఎండ్ స్టేజ్కి వచ్చిన దాన్ని చూసుకోండి, ప్రశాంతంగా అందులో కొనుక్కోండి. ఏది ఫస్ట్ నేను చెప్పిన ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయితే ఇది సెకండ్ క్రైటీరియా. ఆ తర్వాత క్రైటీరియా వచ్చేసరికి అండ్ ఎప్పుడైనా కానీ మనం ఎఫ్ఎస్ఐ అంటే మనకి ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. బేసిక్ ఏంటి? తక్కువ జాగాలో ఎక్కువ హైట్ బిల్డింగ్లు కట్టడానికి పర్మిషన్లు వస్తుంది. స్కై స్క్రేపర్స్ హైదరాబాద్ అంతా అదే జరిగినాయి. సో బేసిక్గా రీసెంట్గా వచ్చినటువంటి మార్పులు చేర్పుల వల్ల తెలంగాణ గవర్నమెంట్లో పర్మిషన్లు ఇచ్చారు, హై రైజ్ బిల్డింగ్స్ వచ్చినాయి. సో బేసిక్ అటు సింగపూర్లో కానీ టోక్యో లాంటి కంట్రీస్లో కానీ అక్కడ సహజంగా టోక్యో లాంటి ఏరియాస్లో మనకి ఎక్కువ ఫ్లోర్ హైట్స్ బిల్డింగ్ స్కై స్క్రేపర్లు ఎక్కువ కనపడతాయి. ఎందుకు? ల్యాండ్ ఏరియా తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మందిని అకామిడేట్ చేయాలి అని అంటే మనకి బై డిఫాల్ట్గా హైట్ రేజ్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఏమవుతుంది? బిల్డింగ్ లో హైట్ ఉంటే తక్కువ ఫ్లాట్స్ పడతాయి. అప్పుడు ఏమవుతుంది? తక్కువ సప్లై ఉన్నప్పుడు, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్లు బాగా పెరిగిపోతాయి. ఒకటే ఫ్లాట్ 2 BHK ఫ్లాట్ 10 కోట్లు కూడా అవుతుంది. అది అంత పెరగకుండా ఉండడం కోసం అని చెప్పి ఏం చేస్తారు? బిల్డింగ్ హైట్ పెంచితే నెంబర్ ఆఫ్ యూనిట్ సప్లై పెరుగుతుంది, డిమాండ్కి అది మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకు ప్రైసింగ్ తగ్గుతుంది అని. మన కర్మ ఏంటి అని అంటే బిల్డింగ్ హైట్ ఎక్కువ ఎంత ఉంటే అంత ఎక్కువ రేటు కడతాం. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాదు. అసలు బిల్డింగ్ హైట్ పెరిగినప్పుడు మీకు అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ తగ్గిపోతుంది. మీరు ఒక 5 ఫ్లోర్లు హైట్ ఉండేటువంటి అపార్ట్మెంట్లోకి వెళ్తే మీకు 2 BHKకి 45 SFT అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ ఇస్తారు. 3 BHKకి 60 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ ఇస్తారు. హైరైజ్ బిల్డింగ్కి వెళ్ళంటే ఇట్లా 4 రాళ్ళు ఇసురుతాడు అంతే, ఇదే ఇది అని. అవును, ఎందుకు? ఎక్కువ మంది ఉంటారు కదా ఒకటే ల్యాండ్లో. సో బేసిక్ పాయింట్ ఏంటి? అసలు హైరైజ్ బిల్డింగ్స్ రావడానికి గల కాన్సెప్ట్ యొక్క థియరీయే ఇది. తక్కువ రేటుకి ఆఫర్ చేయగలుగుతాము అని చెప్పేసి. సో బేసిక్గా మనం ఆప్ట్ చేసుకునేటప్పుడు మనం దీన్ని కూడా చెక్ చేసుకోవాలి. రేపు మీ అపార్ట్మెంట్ యొక్క గ్రోత్ డిపెండ్ అయ్యేది మీ అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ మీద. మీ అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ సరిగ్గా లేకుండా హై రేజ్ కాబట్టి పెద్ద బిల్డింగ్ కాబట్టి ఎక్కువ రేటు కడతానంటే అదే లాజిక్ అసలు. అవును, అది లాజికే కాదు. కన్స్ట్రక్షన్ గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఎప్పుడైనా గ్రౌండ్ ఫ్లోరే కాస్ట్లీ. అక్కడ నుంచి ఎన్ని ఫ్లోర్లు వేసినా రేట్లు తగ్గిపోతాయి.
ఎందుకు గ్రౌండ్ ఫ్లోర్లో పునాదులు వేయాలి, గ్రౌండ్ పార్కింగ్లు చేయాలి, దానికి బోర్లు వేయాలి, గార్డెన్ పెంచాలి, లైట్లు పెట్టాలి, ఫౌండేషన్ వేయాలి, ప్లింత్ బీములు వేయాలి. గ్రౌండ్ వరకు ఎక్కువ డబ్బులు తినేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ దాటిన దగ్గర నుంచి ప్రైసింగ్ పడిపోతుంది. ఎన్ని ఫ్లోర్లు కన్స్ట్రక్ట్ చేస్తే అంత రేటు తగ్గుతుంది బిల్డర్కి, వాళ్ళకి ఇంకా చీపర్ ప్రైస్లో అవుతుంది. మనం హై రేస్ బిల్డింగ్లోకి వెళ్ళిపోయి ఎక్కువ రేట్లు పెడతాం. మనకు అసలు యాక్చువల్గా బిల్డింగ్ రేటు పెరుగుతుంటే పెరగదు, ఎందుకంటే అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ లేదు కదా అక్కడ. మరి అది స్కామ్ కదా. ఆ బిల్డింగ్ 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో 50 ఏళ్ళకైనా కూలగొట్టాలి కదా. కూలగొట్టిన తర్వాత నీ విలువ ఏంటి అంటే నీ అన్డివైడెడ్ ల్యాండ్ షేరే. అది లేకపోతే నీ విలువ ఎక్కడ ఉంది అసలు? వాడు ఏదో 10 గజాలు ఇస్తా 15 గజాలు ఇస్తాను అని అంటే నీ విలువ ఏంటి ఇంక అందులో? యావరేజ్గా అపార్ట్మెంట్ అనేది 7% పెరుగుతుంది ఒక లెక్క చెప్తాం. హై రేస్ బిల్డింగ్స్ అంతా కూడా పెరగదు, బికాస్ అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ ఉండదు కాబట్టి. అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ ఎక్కువ ఉంటేనే మీకు అట్లీస్ట్ 7% రిటర్న్ వస్తుంది. సో ఇవన్నీ తెలియకుండా మనం దిగితే స్కామ్ కాకపోతే ఏమవుతాం మనం? యూ విల్ స్టక్ అప్ ఇన్ ఎ స్కామ్ ఎండ్ ఆఫ్ ద డే. ఇదంతా వాళ్ళు చేసేది వ్యాపారం, నువ్వు వాళ్ళని తప్పను. వ్యాపారం చేసేవాడు ఎప్పుడైనా రైటే, మోసం చేసేవాడిది తప్పు కాదు, మోసపోయేవాడిదే తప్పు. అంతే. ఇవన్నీ నీకు లాజిక్స్ తెలియకుండా ఇంకోటి ఏంటి, కనీసం లీగాలిటీస్ చెక్ చేయరు. ₹1,00,00,000 ప్రాపర్టీ కొంటాం, 10,000 లీగల్ అడ్వైస్ డబ్బులు పెట్టడం కకృతి పడతాం అంతే. ఆ అపార్ట్మెంట్ ఏదో ఒక లీగల్ డిస్ప్యూట్లో ఇరుక్కొని ఉంటుంది, సెకండ్ హ్యాండ్ ఏదో ప్రాబ్లం ఉంటుంది, అందులో ఏదో ప్రాబ్లం ఉంటుంది. ₹10,000 నువ్వు లీగల్ అడ్వైస్ కకృతి పడ్డావు అంటే ఎవరు తప్పు? 99,000 మొత్తం పోయినట్టు. మొత్తం 99,99,000 మొత్తం పోయినట్టుగా ₹1,00,00,000 10,000 నువ్వు అక్కడ ఖర్చు పెట్టి ఉంటే లీగల్ అడ్వైస్కి, నీకు ఆ ల్యాండ్కి సంబంధించిన హిస్టరీ అంతా కరెక్ట్గా తెలిసి ఉండేది. యూ వుడ్ మేక్ ఎ ప్రాపర్ డెసిషన్. నువ్వు లీగల్ అడ్వైస్ తీసుకోవు. వైల్ బయింగ్ ఏ హౌస్, ఇది మన జీవితంలో సెటిల్ అవ్వాలి అనుకుని మనం కొనేటువంటి ఒక ప్రాపర్టీ. అది ఇల్లు అనేది రియల్ ఎస్టేట్ అసెట్ కాదు, అది మన ఆనందం, మన కళ. రియల్ ఎస్టేట్ అసెట్ కాదు అది ఏదో ర్యాండమ్గా కొనేటానికి. మనం ఏ ఇంట్లో అయితే ప్రశాంతంగా కళలు కానీ ఒక ప్రశాంతంగా నిద్రపోవాలని కన్నాము, ఆ ఇంటిని కొన్నాము, అదే ఇంట్లో నిద్రపోయినప్పుడు పీడకలలు రాకూడదు. ఎప్పుడు వస్తుంది ఆ పీడకల? నీ ల్యాండ్స్, నీ ప్రాపర్టీస్, నీ ఇల్లు డిస్ప్యూట్లో ఉన్నప్పుడు, నేను చెప్పిన రేషియోలని చెక్ చేసుకోకుండా అడ్డగోలు ఈఎంఐలు పెట్టి ఇల్లు కొన్నప్పుడు నీకు వచ్చేది పీడకలే అవుతుంది. ఆ ఇంట్లో ప్రశాంతంగా బతకడానికి వెళ్ళు, ఈఎంఐల బాధలతో బతకడానికి వెళ్ళలేదు. ఎన్ని అపార్ట్మెంట్లను రిజిస్ట్రేషన్ లేకుండా నోటరీ మీద తిరుగుతున్నారు. ఇంకా కేపీహెచ్బిలో ఉన్నాయి, సిటీ సెంటర్లో రిజిస్ట్రేషన్లో చాలా అపార్ట్మెంట్లకి వెళ్ళిపోయారు. రిజిస్ట్రేషన్ అవుద్దని వెళ్ళిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ కానీ అపార్ట్మెంట్లు ఉన్నాయి. మరి అవన్నీ చెక్ చేసుకోకపోవడం తప్పేవారిది. ప్రశాంతత ఉందా నీకు? అట్లాంటి వాటికి కనీసం లోన్ రాదు. లోన్ వచ్చిన తర్వాత ఫోర్స్ ఉంటుంది, దాని మీద మీరు కనీసం ఎప్పుడైనా ఎమర్జెన్సీస్ టాప్అప్ లోన్ తీసుకోలేరు. ఎందుకు ఇన్ని సమస్యలు పడాలి? సో ఏదైనా సరే మనం ప్రతి ఒక్కటి మార్కెట్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకొని ఒక ప్రాపర్టీ అడ్వైజర్లు బోల్డ్ మంది ఉన్నారు, మంచి వాళ్ళు. ప్రాపర్టీ అడ్వైజర్ల దగ్గరికి వెళ్ళండి, లీగల్ డిస్ప్యూట్స్ ఉంటే చెక్ చేయించుకోండి ఏమైనా ఉన్నాయా లేదా అనేది. అండ్ దాంతోపాటుగా అసలు అక్కడ మనం పెట్టేటువంటి రేట్ కరెక్టా కాదా అనేది ప్రాపర్టీ వాల్యూ వర్సెస్ మనకి రెంటల్ ఈల్డ్తో చెక్ చేస్తూ ఉంటాం. రెంటల్ ఈల్డ్ 3% కంటే బిలో ఉంది అని అంటే ఇట్స్ అ వేస్ట్ ప్రాపర్టీ, అది కొనకూడదు. రెసిడెన్షియల్లో మినిమం 3 ఉండాలండి, 4 అబోవ్ ఉంటే మంచిది. 3 కూడా లేవు, కొన్ని ఏరియాలో 3 కూడా రాదు. ₹1,00,00,000 ప్రాపర్టీ వాల్యూ ఉంటే 20,000 రెంట్ వస్తుంది. ఇట్ ఈస్ 2.5% వెన్ వీ కన్వర్ట్ ఇంటూ యాన్యువలైజ్డ్ 2.5% వస్తుంటుంది. సో రెంటల్ ఈల్డ్ ఇస్ వెరీ లో. సో అట్లాంటి ప్రాపర్టీస్ కొనకూడదు మళ్ళీ. సో బేసిక్గా మన రెంటల్ ఈల్డ్ కూడా మ్యాచ్ చేసుకోవాలి. 3% వస్తుందా 4% వస్తుందా చెక్ చేసుకోవాలి. ఏమీ చెక్ చేయకుండా డబ్బులు ఉన్నాయి కాబట్టి, డౌన్ పేమెంట్ ఉంది కాబట్టి అసలు డౌన్ పేమెంట్లు కూడా లేవులేండి, అవి కూడా పర్సనల్ లోన్లు అందరికీ, దానికి కూడా పర్సనల్ లోన్ పెడుతున్నారు. ఇట్లెళ్ళి పెట్టుకుంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నట్టు. వాళ్ళు ఎవ్వరు మిమ్మల్ని స్కామ్లోకి నెట్టరు, మనమే వెళ్తున్నాం, మీరే స్కామ్లోకి పోతున్నారు. బ్యాంక్ వాడికి వ్యాపారమే లోన్ తీసుకుంటే, బిల్డర్కి వ్యాపారమే అపార్ట్మెంట్ కొనుక్కుంటే, అందరికీ బిజినెస్ అవుతుంది, నష్టపోయేది మీరే. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.